కృతజ్ఞతలు తెలియజేస్తూ మరలా ఈ సాయంకాల సమయంలో ఈ స్థలం మంది ఏకీవించినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తునామన ప్రత్యేక వందనాలు. మనమైతే రోజు శుక్రవారం పగలు కూడుకున్నాం, శుక్రవారం రాత్రి ప్రార్థనగా కూడుకున్నాం, శనివారం రాత్రి కూడుకున్నాం, ఆదివారం ఉదయం ఆరాధనలో ఏకీభవించాం. మరలా ఇదే ఆదివారం సాయంత్రం గృహ కూడికకి మనం అందరం కూడా రాగలిగి ఉన్నాం. ఈ విషయంలో అయితే మిమ్మలను దేవుని పేరట అభినందించవచ్చు. ప్రాముఖ్యంగా శనివారం ఎంతో ప్రయాసతో రామచంద్రాపురం నుంచి ఆ రోడ్లో ప్రార్థన కొరకు వచ్చారు. మళ్ళీ ఆదివారం సాయంత్రం పగల ఆరాధన అయినా మరలా ఈ సమయంలో అక్కడి నుంచి కష్టపడి దేవుని పని, దేవుని కార్యం అనే ఉద్దేశంతో వచ్చారు. చాలామందికి ఇంత గొప్ప ఆలోచన ఉండదు. రోజుకి ఒకసారి ప్రార్థనకి వెళ్ళటమే చాలా ఎక్కువ అనుకుంటారు. కొంతమందికి వారానికి ఒకసారి వెళ్ళటమే చాలా ఎక్కువ అనుకుంటారు. దేవుడు కూడా నేను ఒక మేలు చేయటమే చాలా ఎక్కువ అనుకుంటే ఆరోగ్యం ఉన్నవాడికి సంతోషం ఉండదు, సంతోషం ఉన్నవాడికి సంతానం ఉండదు, సంతానం ఉన్నవాడికి నివాసం ఉండదు. దేవుడేమో అనేకమైన మేలు చేయాలా, మనమేమో ఒకటి మాత్రమే చేస్తే చాలనుకునే విధానంలో ఉంటే దేవుని కార్యాలు ఎలా మనం చూడగలుగుతాం? అలాగూ కాక మంచి మనసు కలిగి ఈ స్థలంలో మరలా ఏకీభవించడానికి మీరందరూ కూడి వచ్చారు. ఇలా మనం అందరము కూడుకున్నామంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, అలాగే మహాలక్ష్మి గారు వారి కుటుంబము వారి నివాసం యొద్ద ఈ ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేయటం గల కారణం. అందును బట్టి ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి గారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే మనకున్నటువంటి కొద్ది సమయంలో సహోదరులు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదివారు. అంటే సుమారుగా 3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 3 వచనాలని ఈ సమయంలో మనం ధ్యానించుకుని ఈ వాక్య ఉపదేశాన్ని మనం ముగించుకుంటాం. 3 వచనాలు. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి గొప్ప సారాంశం ఏంటంటే, మొదటి వచనంలో ఆయన తన విధులను జ్ఞాపకం చేశారు 12వ వచనంలో. ఆ తర్వాత 13, 15 వచనాలలో దేవుడు ఆయన విధులను అక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే ఈ 3 వచనాలలో ప్రాముఖ్యంగా 3 సందర్భాలు మనం చూస్తాం. ఒకటి, మనం ఏం చేయకూడదు అనే దాన్ని. 2, మనం ఏం చేయాలి అనే దాన్ని. 3వది, దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి దాన్ని. 3 విషయాలు. మొదటిదేంటి? మనం ఏం చేయకూడదు. రెండవది, మనం ఏం చేయాలి. మూడవది, దేవుడు ఏం చేస్తాడు. ఈ వచనంలో దేవుడు ఏం చేస్తాడు అనేది 3వ పాయింట్లో పెట్టాడు, అంటే 3వ స్థానంలో పెట్టాడు. 3వ స్థానంలో దేవుడు ఏం చేస్తాడో ఉంది. ముందు 2 విషయాల్లో మనం ఏం చేయాలో ఉంది. కానీ చాలామంది ఫస్ట్ ఏం పెడతారో తెలుసా? 3వది పట్టుకొచ్చి పెడతాం మనం. దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేయాలని. 3వ దాన్ని పట్టుకొచ్చి ఫస్ట్ పెడితే దేవుడు చేయడు. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ ఏదైనా దేవుడు చేయాలంటే ముందు మనం చేయవలసిన పనులు 2 ఉన్నాయి. వాటిని ఈ వచనాలలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి సందర్భాలను మనం చూస్తాము. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ ఆయన జ్ఞాపకం చేసిన మాటలు ఏంటంటే, అసలు మనం ఏం చేయకూడదో చెప్పాడు. ఏం చేయకూడదో చెప్పాడు. మనం దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయకూడదు అంటే,
దేవుడు పలకల మీద ఇశ్రాయేలులకు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో కూడా 8 ఆజ్ఞలు ఏం చేయకూడదో చెప్తాయి. 8 ఆజ్ఞలు ఏం చేయకూడదో 8 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకెన్ని ఆజ్ఞలు ఉంటాయి? 2 ఆజ్ఞలు ఏం చెయ్యాలో. అంటే దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి దేవుడు చెప్పేది ఏంటంటే, చేయవలసిన వాటికంటే మానేయవలసినవి ఎక్కువ ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి, యెహోవా దేవుని దగ్గరకు వస్తున్న వాళ్ళకి ఆయన ఏం చెప్తాడు అంటే, నా కొరకు నువ్వు చేసేవి చాలా తక్కువ, కానీ నాలో ఉన్నందుకు నువ్వు మానేయవలసినవి చాలా ఎక్కువ అని అంటాడు. అది ఒక నిజమైన దేవుడైన యెహోవా దగ్గర మాత్రమే అది. మిగతా అన్య సంబంధ విధానాల్లో మీరు చూడండి, ఏ దేవుడినైనా మనం నమ్ముకుంటే ఆ దేవుని విషయంలో మనం చేసేవి ఎక్కువ ఉంటాయి. అన్ని సంబంధమైన వాటిలో అయితే చేసేవి ఎక్కువ అంటే, అన్ని సంబంధ విధానాలు అంటే మనకు అర్థమవటం కొరకు మాత్రం చెప్తున్నా. అన్ని సంబంధ విధానాలు అయితే యజ్ఞాలు చేయాలి, ధూపాలు వేయాలి, అర్పణలు ఇవ్వాలి, రకరకాల కార్యక్రమాలు చేయాలి. అసలు ఆ దానిని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే చేసేవి చాలా ఎక్కువ. కానీ బైబిల్ గ్రంథములో యెహోవాను నమ్ముకున్న వాళ్ళకి అని చెప్పేది ఏంటంటే, నువ్వు నా కొరకు చేసేవి చాలా తక్కువ, చేయకుండా మానేయవలసినవి చాలా ఎక్కువ అని అంటాడు అక్కడ. ఇక్కడ ఏం చేయకూడదు అని అంటే, 10 ఆజ్ఞలలో మీకు అందులో చాలామంది కంటసొచ్చు కదా, మా అవి కూడా చెప్పగలను అనుకుంటున్నాను నేను. 10 ఆజ్ఞలలో ఏం చేయకూడదు అనేటువంటి 8 ఆజ్ఞలు ఏంటి? ఒకటి చెప్పారు. ఫస్ట్ సీరియల్గా అవుతున్నారు వీళ్ళు. ఒకటి, ఏం చేయకూడదంటే ఆయన తప్ప వేరే ఎవరిని దేవుడిగా నువ్వు భావించకూడదు. అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, కష్టమైన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, సంతోషమైన ఆయన యందు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచు, అన్నిటి యందు ఆయన మీదే ఆధారపడినటువంటి వాడుగా నీవు కనపడాలి. ఎందుకనగా దేవుడు అంటే సర్వశక్తివంతుడు. ఒకదానికి మరొక చోటకి, ఒకదానికి మరొక పద్ధతిలోనికి నువ్వు వెళ్ళిపోకూడదు. మనం నమ్మిన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. అనారోగ్యమా? ఆయన దగ్గర ఉంది. సాతాను సంబంధమైన క్రియలా? ఆయన దగ్గర విడుదల ఉంది. ఆర్థిక పరిస్థితుల్లా? ఆయన దగ్గర ఉంది. గర్భఫలమా? ఆయన దగ్గర, ప్రతీది ఆయన దగ్గర ఉంది. కాబట్టి నీవు ఆయన తప్ప వేరొక దేవుడుగా ఎవరిని భావించకూడదు, చేయొద్దు. ఎక్కువైన కొలది నీకు పనులు కూడా ఏమైపోతాయి? ఎక్కువైపోతూ ఉంటాయి కదా. కనుక దేవుడుగా నీకు ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒక దేవుడు నీకు చాలు. రెండవది ఏంటి? ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ దేని రూపాన్ని చేసుకోవద్దు. ఇది కూడా పని తగ్గుతుందా పెరుగుతుందా? ఏమవుద్ది? ఇప్పుడు ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, నీళ్ళ యందు కానీ మీరు దేని రూపాన్ని చేసుకోవద్దంటే మనకు పనికి దేవుడు తగ్గిస్తున్నాడా పెంచుతున్నాడా? అదే దేవుడు కనుక యెహోవా దేవుడే మనకు ఏదో ఒక రూపాన్ని ఇచ్చుంటే అక్కడ మనకి ఏముంటుంది? ప్రొద్దున్నే లెగాలి, శుభ్రం చేయాలి, కడగాలి, ప్రత్యేకమైన పనులు ఏర్పాటు చేస్తూ ఉండాలి, దానికంటూ ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఇదంతా ఏంటంటే పని. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఆత్మస్వరూపైన దేవుడను కనుక నీవు దేని రూపాన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. రూపంగా నువ్వు పెట్టుకోవాల్సింది, రూపాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చు కూడా నీకు లేదు. ఒకే ఒక దేవుడుగా నువ్వు భావించు. రెండవది, ఏ దేవుని నీవు విశ్వాసించిన నీకు ఏ రూపము కూడా నీకు అవసరం లేదు. రూపాలు నువ్వు చేసుకోవద్దు, రూపాలు కొనుక్కోవద్దు, రూపాల కొరకు నువ్వు ప్రయాసపడవద్దు. ఇది కూడా నువ్వు దేని రూపాన్ని చేసుకోవద్దు. మూడవది ఏంటి? దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఎనర్జీ కూడా వేస్ట్ నీకు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచావు కనుక అస్తమానం కూడా నువ్వు ప్రతి పదములో ఊత పదంగా దేవుడు దేవుడు అని వాడాల్సిన అవసరం లేదు. దేవుడు దేవుడు దేవుని నువ్వు కనపరిచిన పని లేదు.
ఒక ఆమె యేసుక్రీస్తు అనే పేరు 1,00,000 సార్లు రాసిందంట. ఎవరో చెప్పారంట, 1,00,000 సార్లు రాస్తే నీకు పుణ్యం అని. ఏసుకోటి మా రాను ఏసుకోటి అన్నాడు మా రాజారాం గారు. ఏసుకోటి రాస్తే మంచిదని. అది కష్టమా కాదా రాయటం అంటే? దేవుడు అలాగా నువ్వు ఇన్ని కోట్ల సార్లు నా నామాన్ని స్మరిస్తూ ఉండాలని చెప్పలేదండి. అసలు నా నామం ఎప్పుడు వ్యర్థంగా ఉచ్చరింపవద్దు. ఎప్పుడైనా దేవుని నామాన్ని ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏం చేయకూడదంటే వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే మనం చేసే పనుల్లో ఆయన నామాన్ని మనం పూర్ణ మనసుతో కాకుండా ఉచ్చరించకూడదు, ఊత పదంగా వాడకూడదు. చాలామంది దేవుని నామాన్ని ఊత పదంగా వాడతారు. కూర్చుని లేవలేకపోతుంది, తండ్రి యేసయ్య అంటది. నిజంగా మనసులో ఆయన మీద విశ్వాసంతోనే భక్తి శ్రద్ధలతోనే పదం వాడావా? ఒక ఆమె బట్టలు దుకుతా దెబ్బకి ఏసు 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 అంటుంది. తలుచుకుని ఆయన కొడుతుందా? అది ఊత పదంగా ఆ పని చేయటానికి ఉత్సాహం కొరకు వాడుతుందా? అంటే యేసుక్రీస్తు పేరుని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు, తగ్గించమంటున్నాడు ఆయన. దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరిస్తున్నావంటే ఆ సమయమందు నీ మనసు, నీ హృదయము, నీ చూపు, నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా దేవుని దగ్గర కనపడాలి. దాని విషయంలో చెప్పాడు, దేవుడని యెహోవా నామాన్ని ఏం చేయకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆ తర్వాత 4వది చేయవలసింది, దాన్ని ఆపాలి. మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? చేయకూడదు కాబట్టి దాన్ని ఆపుకోవాలి. 5వది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపెట్టినారు, అది కూడా చేయకూడదా కానీ దాన్ని కూడా ఆపుకోవాల్సిందే. మనకి ఇప్పుడు చేయవలసిన ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఈ 3 చేయకూడదు. ఇంకా ఎన్ని ఉంటాయి? 5. ఇంకా చేయకూడనటువంటి 5 ఏంటి? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని అబద్ధ సాక్ష్యము పలకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు. మొత్తం ఎన్నొచ్చినాయి? ఈ పదాలన్నిటిలో కూడా కూడదు 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 కూడదంటే వద్దు వద్దు, చేయొద్దు 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 అనే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, అసలు నీ పొరుగువాడిది ఏది నువ్వు ఆశించవద్దు. ఇవి నువ్వు మానేయాలి. మొదట నీ దేవుడిని యెహోవా నీకేదైనా చెయ్యాలి అంటే గొప్ప గొప్ప మీటింగులు పెట్టో, గొప్ప గొప్ప మందిరాలు కట్టో, గొప్ప గొప్ప అన్నదానాలు చేస్తూ పుణ్యం రాదండి. దేవుడిని యెహోవాని నిన్ను ఆస్వాదించాలంటే ముందు ఇవి మానేయమంటాడు ఆయన. ఇవి నీవు చేయకూడదు, 8 నువ్వు చేయకూడదు. ఈ 8 చేయటం మానేసి ఇప్పుడు చెప్తారు మీరు ఏం చేయాలి. ఆ 2లో మా అవి చెప్తుంది ఏం చేయాలో తెలుసా? 8 చేయకూడదు, 2 చేయాలి. ఏంటవి? ప్రతి ఒక్కరు 2 అంటే, ఒకటి దేవునికి సంబంధించింది ఏంటి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినం ఏది? ధర్మశాస్త్ర ప్రకారంగా శనివారం. శనివారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఎవరైనా శనివారం అని మర్చిపోతే, శనివారం జరిగించిన కార్యాల విషయంలో మర్చిపోతే వాళ్ళకి ఒకట దేవుడే మనసు విధించేవాడు, లేదు 2 తమను ఎరిగినటువంటి కుటుంబ సభ్యులే ఆ వ్యక్తిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సందర్భంలో కూడా ఇశ్రాయేలులైతే శనివారమున పరిశుద్ధంగా ఆచరించడం అనేది మర్చిపోకుండా దాన్ని చేయాలి. ఇది దేవుడు చెయ్యమని చెప్పిన పని. ఆది శనివారము మర్చిపోవద్దు. క్రొత్త నిబంధనలో మనకేం చేశాడు ఆయన? ధర్మశాస్త్ర ప్రకారముగా విశ్రాంతి దినాన్ని కొట్టివేసి ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా కూడుకుని ఆరాధన చేయటానికి విశ్రాంతి దినము కాదు కానీ ప్రభువు దినంగా, ఆరాధన దినంగా దేని ఇచ్చాడు ఆయన?
ఆదివారం ఇచ్చాడు. ఎప్పుడైనా మీ మనసులో పొద్దున్నే 8 అయిపోయింది 9 అయిపోయింది, అయ్యో ఈరోజు ఆదివారం అని మర్చిపోయినని మాట వస్తుందా? రాదా? నిజంగా మైకి పెట్టేదాకా గుర్తురాదు కొంతమందికి, ప్రార్థనకి వెళ్ళి బైబిల్ పట్టుకొచ్చి గుర్తురాదు కొంతమందికి, ఊరు వెళ్ళిపోయే గుర్తొస్తుంది ఒక ఆవిడకైతే, అయ్యో ఆదివారం కాదు ఇక్కడికి వచ్చేసారంటే నేనని. అంటే చెయ్యకూడదు ఒకటి ఉంది, చేయకూడనివి 8 ఉన్నాయి, చేయాల్సినవి 2 అవి చేయలేకపోతున్నాం మనం. జీవితంలో ఎప్పుడు కూడా ఆదివారము ఆరాధన అనే దాన్ని మర్చిపోకూడదు. నేను మర్చిపోయాను అనుకోకూడదు. ఏదైనా పని చేయాలంటే, ఎవరైనా డబ్బులు ఇస్తారంటే, ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎలా లెక్కేసుకుంటా ఉంటాం మనం? రోజులు గడిచి కొలది 2 రోజులకు వచ్చేస్తుంది, 3 రోజులకు వచ్చేస్తుంది, 1 రోజుకి వచ్చేస్తుంది, రేపే వచ్చేస్తుంది అనుకుంటాం కదా. అలా ఆదివారం ఆరాధన కొరకు కూడా అలా ఎదురు చూసే వాళ్ళు అయి ఉండాలంట. రాజారామ గారు నిన్న ఎవరైనా హనుమంత్ గారి ఇంటికాడ వెళ్ళాం మేము. అక్కడ మాట్లాడుతుంటే చెప్తున్నారు, నేను రేపు వెళ్ళేటప్పుడు, రేపు ఏదైనా డ్యూటీకి వెళ్ళాలంటే ఈ రాత్రే అక్కడ తీసుకెళ్లాల్సినటువంటి పుస్తకాలు కానీ, తీసుకెళ్లాల్సిన వస్తువులు కానీ, ఇంక్లూడింగ్ ట్యాబ్లెట్లు కూడా కట్ చేసుకుని నేను ఆ బ్యాగులో పెట్టేసుకుంటాను రాత్రి. అప్పుడు ప్రొద్దున్న వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలా కాదు, ప్రొద్దున్నే కంగారుగా వెళితే ఏమవుద్ది? ఈ ఒక్కటి మర్చిపోయినా తిరిగి రాలేరు, ఆ పని సంపూర్ణం అవ్వదు. అలాగే ఆదివారం కొరకు కూడా ముందుగా సిద్ధపడి ఆదివారపు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారపు దినాన్ని ఆచరించాలి అనేది దేవుడు చేయమని చెప్పింది. ఇదొకటి మీరు చేయాలి, మీరు దాన్ని జ్ఞాపకం చేసుకునాలి, పరిశుద్ధంగా దాన్ని ఆచరించండి. ఇదొకటి ఆయనకు సంబంధించినటువంటిది మనం చేయవలసింది. రెండవది ఏంటి? నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇది కూడా మనం చేయవలసిందే, ఇది కూడా దేవుడు చేయమని చెప్పిందే. దేవుని విషయంలో ఆదివారం అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. రెండవది, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? ఖచ్చితంగా సన్మానించాలి. జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా మర్చిపోకూడదండి. దానికి మించినటువంటి శాపం మరొకటి లేదు. తల్లిదండ్రులు ఎలాంటి వారైననో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండాలంట. వారు జీవించినంత కాలము వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని సన్మానించేటువంటి వారై ఉండాలండి. ఎంతటి ఎలాంటి పనులైనను సరే వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు, వాళ్ళని మాత్రం తోసివేయకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి 2 పనుల్లో ఒక పని అది. దేవుని కొరకు ఆ పని నువ్వు చేయాల్సిందే. ఈ పనిలో నువ్వు సరిగా లేకపోయినా, ఆ పనిలో ఏ పనిలో ఆదివారం మర్చిపోయినా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా దేవుని వలన మనం కోరుకునేది మనం పొందలేం. ఎందుకనగా ఎఫెసీ పత్రిక 6:2 ఉంటుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడొగుదువు అని రాయబడింది. కనుక ఆదివారం మర్చిపోకూడదు, తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు, వాడిని సన్మానించాలి, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఇవి 2 విషయాలు నేర్చుకున్నాం మనం. ఏం చేయకూడదనే వాటిలో 8, ఏం చేయాలనే దాంట్లో 2. ఇప్పుడు ఈ 2 గనక మనం పాస్ అయితే 8 మానేసి 2 గనక మనం చేస్తే ఇప్పుడు వస్తుంది దేవుడు ఏం చేస్తాడనేది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తాడు అనగా, నిన్ను ప్రేమించి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాడు అంటే, 1 ఆయన నిన్ను ప్రేమించి, ఆశీర్వదించి, 2 ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, 3 అభివృద్ధి చేసి అని ఉంటుంది. అక్కడ 13వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే 3 కార్యాలు చేస్తాడంట. 1, నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. నిన్ను ప్రేమించి, దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనకు సహజంగా తల్లి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు, తండ్రి ప్రేమిస్తే ఎలా ఉంటాడో తెలుసు, భర్త ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు. కానీ వీళ్ళందరికంటే అతీతంగా దేవుడు ప్రేమిస్తే
ఆ ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? దేవుడు ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుడి ప్రేమ 1000 మంది ఉన్నా నీ మీద అలాగే ఉంటుంది, ఒక్కడివి ఉన్నా నీ మీద అలాగే ఉంటుంది. ఏం మారదు? ప్రేమ అనేది మారదండి. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రేమ, తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ ప్రేమ అనేది ఆయన దగ్గర ఎక్కడా కనపడదండి. ఆయన ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడంటే, ఇప్పుడు నిజంగా దేవుడు అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు పరలోకాన్ని నుంచి చూస్తే ఈ లోకంలో ఎంతమంది మనుషులు కనపడతారు? ఎంతమంది ఉంటారండి? మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు? మన ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? మన ఇండియా జనాభా ఎంతండి రాజారాం గారు? 150 కోట్లు దాటింది. సుమారు 150 కోట్లని. ఎంతమంది? ఇండియాలో 150 కోట్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల జనాభా ఉంటారు? 850 కోట్లు. రాజా గారు లెక్కలు చెప్తున్నారు. 850 కోట్లు ఉన్నారంట. 850 కోట్ల జనాభాలో మా జాను దేవుడు గుర్తుంటుందా? మా కళ్యాణి దేవుడు గుర్తుంటుందా? మా రత్నగారు దేవుడు జ్ఞాపకం ఉంటారా? అంత జ్ఞాపకం చేసుకుంటామా? ప్రయాణం అయిపోయేటప్పుడు 4 బ్యాగులు అట్టుకెళ్తే ఒక బ్యాగ్ మర్చిపోతున్నాం మనం. 4 బ్యాగులు చేతిలో ఉంటే ఒక బ్యాగ్ విడిచిపెట్టేసే పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నానని చెబుతున్నప్పుడు, అంతమందిలో నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ అనేది ఉంటుందా? ఒక్కరిని ప్రత్యేకించి దేవుడు ప్రేమిస్తాడా? అంతమందిలో ఒక్కరిని ప్రత్యేకించి దేవుడు వారి కొరకు ఆలోచన చేస్తాడా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి చాలామంది వస్తున్నారు కాబట్టి మా జాష్వాని రమ్మని చెప్పాను నేను. ఆ జాష్వాతో అందరూ వచ్చేస్తున్నారు కానీ మా అబ్బాయి ఒక్కడే ఉండిపోయాడు, ఆడిని తీసుకెళ్తాక రమ్మన్నాను అనుకో, వస్తాడు జాష్వా? ఆడ అవసరమా? ఆడ ఒక్కడు ఎక్కడో చోట ఉండమంటాడు. ఒకడే అంటే అంత ఆసక్తి ఉండదు. కానీ దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే పాత నిబంధన భాగములో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమును రొట్టెను మాంసమును, అస్తమయమును రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా? ఎవరికి కాకుల ఆహారం పట్టుకొచ్చినాయి? ఏలియాకి. ఏలియాకి దేవుడు కరువు వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో, దేశమంతా కరువు వచ్చింది, తినటానికి సరైన ఆహారం లేదు. ఏలియాను దేవుడు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వాగులో నీళ్లున్నాయి. కానీ ఆ ఒక్కడైనా ఏలియా కొరకు దేవుడు ఏలియాను ప్రేమించి ఆహారము వేటితో పంపించాడు? కాకులతో పంపించాడు అనేది ఒక విషయం అయితే, కాకులను దేవుడు ఎప్పుడెప్పుడు పంపించాడు? ఉదయం సాయంకాలం కూడా. ఉదయము అస్తమయం. అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభాలో దేవుడు ఏలియాను 2 పూట్ల జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పొద్దున్నే 7 అయిపోయింది, రొట్టెలు పంపించాలి. సాయంత్రం 5 అయిపోయింది, రొట్టెలు పంపించాలి. అంటే ఇంత జనాభాలో ఏలియా గురించి 2 పూట్ల ఆలోచించాడు దేవుడు. 2 పూట్ల అతని దగ్గరకు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. అంటే దేవుడు ప్రేమిస్తే ఆ వ్యక్తి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో చూసారా? ఈ లోక సంబంధమైన మనుషుల ప్రేమ స్వార్థం. నాకు ఉపయోగపడినాడు, నేను వాళ్ళకి ఎందుకు ఉపయోగపడాలనుకుంటారండి. కానీ ఆయన ఒక్కడే కదా, వాడి వల్ల నాకేం వస్తుందని వదిలేయలేదండి. 2 పూట్ల ఏలియాని జ్ఞాపకం చేసుకున్నారు. 2 పూట్ల. మీరు దేవుని రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటారో కానీ దేవుడు ప్రతినిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు తెలుసు మీకు. పోనీ ఏలియా ఇక్కడ రొట్టెలు తిన్న తర్వాత మరలా ఆ ఏలియాను దేవుడు ఎక్కడికి పంపించాడు? ఒక విధవరాల దగ్గర పంపించాడు. ఏ విధవరాల దగ్గరికి? సారే విధవరాలకు పంపించాడు. ఆ విధవరాల దగ్గర కూడా ఆయన ఎలా జ్ఞాపకం చేసుకునేవాడు? అక్కడ కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, కానీ వాళ్ళు దాన్ని భుజించిన ప్రతిసారి అందులో మరలా పిండి నూనె వస్తానే ఉండేదండి. అంటే అక్కడ వాళ్ళు భోజనం చేసిన ప్రతిసారి ఈయన ఆయన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి ఏం చేయాలి? అక్కడ
నూనె రొట్టె బాగా. మళ్ళీ దాంట్లో రప్పించాలి. వీళ్ళు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు అంటే ఎన్నిసార్లు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉంటాడు అక్కడ, ఒక వ్యక్తి కోసం, ఒక విధవరాల కోసం, ఒక బిడ్డ కోసం. ఎందుకు అన్నిసార్లు ఆయన అంత గొప్ప దేవుడు అయ్యుండి ఒక సామాన్యమైన ఒక్కడు, అందరూ నాశనం అయిపోయారు కదా, ఈ ఒక్కడు గురించి నాకెందుకు అనుకోలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఆయనకి ప్రేమ ఉంది. ఆ ప్రేమను పొందాలని అందరికీ ఆశ ఉంది. కానీ ఒక్కడుగా ఉన్నా 1000 మందిగా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించాలంటే చేయకూడని 8 మానేయాలి, చేయవలసిన 2 ఖచ్చితంగా చేయాలి. కనుక ప్రేమిస్తే దేవుని ప్రేమ అలా ఉంటుంది. ప్రేమించడం మాత్రమే కాదు, అక్కడ రెండవది ఏముంది అక్కడ, ప్రేమించి, రెండవది ఆశీర్వదించి అనే మాట రాయబడింది. ఇప్పుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది ఎప్పుడైనా మీరు చూసారా? దేవుని ఆశీర్వాదం ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, దేవుడు ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. దేవుడు చేయాలనుకుంటే దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మంచి ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు. అతను ప్రార్థన బాగా చేస్తాడు. మనకలాగా నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేసేవాడు కాదు, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు. ప్రార్థన చేసే పట్టుదలలో నాకుతో మాట్లాడొద్దని కొట్టినా ప్రార్థన మానని వ్యక్తి. ఆ ప్రార్థనలోనే తుంటి నరం కూడా పోగొట్టుకున్నాడు. ఎవరండి? యాకోబు. ప్రార్థన చేస్తుంటే, దేవుని అడుగుతుంటే, సరే నన్ను వదిలే టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలంటే నా ప్రార్థన విని సమాధానం చెబితే తప్ప నేను నీ ప్రార్థన వినను అని ప్రాధేయపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రార్థన పడినటువంటి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతని విశ్వాస స్థితిని బట్టి ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఆశీర్వదిస్తే యాకోబుకు వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టాలని యాకోబు యొక్క సొంత మామే ప్రయత్నం చేశాడు. ఏం చేశాడో తెలుసు చూడండి. ఆదికాండంలో 31వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. 1:7. నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతనికి హాని చేయ నీయలేదు. అంటే ఈ వాక్య భాగంలో యెహోవా ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందంటే, ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే, మొన్న అంటే ఒక మనిషి ఆశీర్వాదం పడితే ఎలా ఉంటుందో చెప్పడం కొరకు చిన్న వీడియో పెట్టారు. ఒక 10 మంది, ఇటువైపు ఒక ఆఫీస్ రూమ్ ఉంది, ఇటువైపు ఒక ఆఫీస్ రూమ్ ఉంది. 10 మంది లోపలికి ఆ ఉద్యోగం కొరకు వెళ్ళటానికి గేటు దగ్గర నుంచున్నారు. ఈ 10 మంది గేటు దగ్గర నుంచుంటే ఆ 10 మందిలో ఎదర గేటు దగ్గర ఒక అతను ఉన్నాడు. ఆ వ్యక్తిని అతని వెనకాల ఉన్న వ్యక్తి కాలర పట్టి వెనక లాగేశాడు, వెనక్కి వచ్చాడు. ఇతనున్న ముందున్న వ్యక్తి ఆయన కాలర పట్టి వెనక లాగేశాడు. ఇలా ఆ వ్యక్తి ముందుండకుండా ఈ 9 మంది ఇలా వెనక్కి లాగి ఫైనల్గా వెనక్కి గెంటేశారు. ఏం చేశారు? వెనక్కి గెంటేశారు. వెనక్కి గెంటేస్తే ఇంతకీ ఆ రూమ్లో జరగట్లా. ఆ వచ్చిన ఆఫీసర్ ఈ రూమ్ తలుపు తీశాడు. ఏమవుద్ది అప్పుడు? ఈయన ఫస్ట్ వచ్చేసాడు. అప్పుడు వాళ్ళందరికీ ఏం చేయాలి అర్థం అవ్వాలి. అంటే అతనికి దేవుడు అవకాశం ఇవ్వాలనుకుంటే 10 మంది గెంటినా అదే దీవెనకరంగా మార్చాడు కదా. సేమ్ యాకోబు దగ్గర కూడా అలాగే జరిగిందండి. యాకోబు తన మామ దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు యాకోబును చూసి అసూయ చేత అసలు యాకోబు ఎదగకూడదు, యాకోబు ఆశీర్వాదం రాకూడదని భావించాడు. అంటే యాకోబుతో తన మామతో ఒడంబడికి ఏంటంటే, యాకోబు అన్నాడు, నీ దగ్గర జీతానికి పనిచేస్తున్నాడు కదా, నాకు జీతం ఇవ్వమంటే పశువులు కాస్తున్నాడు, గొర్రెలు మేకలను కాస్తున్నాడు. అప్పుడు అతను మామగారు అన్నాడు, నీకు జీతం ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వలేను, ఒక పని చేయి, ఈ సంవత్సరం ఒక్క మచ్చ కూడా లేకుండా గొర్రె కానీ మేక కానీ పుడితే అవి నువ్వు తీసేసుకో అన్నాడు. ఏముండకూడదు? మచ్చ ఉండకూడదు. మీరు ఎప్పుడైనా చూసారో దేనికైనా మచ్చ లేకుండా ఉంటుందా? ఎక్కడో తోక దగ్గర, ముక్కు దగ్గర ఏదో మచ్చ ఉంటుంది, మచ్చ లేకుండా ఏది పుట్టదు అసలు. అది చాలా గొప్పది అనుకుంటాం మనం.
అని ఇక్కడ అతనికి ఎక్కువ రాకూడదని మచ్చలేనివి మాత్రమే నీవని చెప్పాడు. కానీ దేవుడు ఎలా దీవించాడంటే ఆ సంవత్సరం పుట్టినవన్నీ మచ్చలేనియే పుట్టినాయి అంట. యాకోబు గారు జీతం కదా, గబగబా పుట్టిన పట్టుకెళ్ళి సపరేట్గా దొడ్డు కట్టేసుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాలకి యాకోబు గారికి చాలా పిల్లలు వచ్చేసినాయి. అది చూసి మళ్ళీ వాళ్ళ మామగారు వచ్చి ఇలా కాదు, ఈసారి మచ్చలున్నాయి నెయ్యి, మచ్చలు లేని నాయి అన్నాడు. ఈ మాట నా సంవత్సరం అన్నీ మచ్చలే పుట్టినాయి అంట. ఎలా పుట్టినాయి? ఇలా ఇక్కడ వాక్యం ఉంది కదా, 10 సార్లు మార్చాడంట ఆయన. ఏం మార్చాడు? జీతం. కానీ ఇతను మార్చిన ప్రతిసారి అదే జరుగుతుంది. ఎందుకో తెలుసా? యెహోవా ఆశీర్వాదం అంటే అలా ఉంటుందండి. యెహోవా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నీ దగ్గరికి అలా వస్తుంది. ఈ ఆశీర్వాదం ఎవరు ఇవ్వలేరండి. ఇల్లు వాస్తుని బట్టి రాదది, పిల్లల పుట్టిన జన్మశక్తిని బట్టి రాదది, మనం తిరిగేటువంటి పరిస్థితిని బట్టి రాదది. యెహోవా ఆశీర్వాదం అంటే అంత అద్భుతంగా వస్తుందండి. అది నిన్ను వెతుక్కుంటూ ఆశీర్వాదం వస్తుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ ఆశీర్వాదం పొందాలంటే ఆ 8 మాని ఈ 2 చెయ్యి, అంతే చాలు. దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఏలియా దగ్గర మనం చూసాం. దేవుడు ఆస్వాదిస్తే ఎలా ఉంటుందో యాకోబు దగ్గర మనం చూసాం. ఇంకొకటి ఏంటో తెలుసు అక్కడ? ఇంకొకటి ఏంటి? దేవుడు ప్రేమించి ఆస్వాదించి అభివృద్ధి చేస్తాడు. దేవుడు అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు పెంచాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే అది ఎలా అభివృద్ధి దేవుడు చేస్తాడు అంటే, దీనికి మనకు రాజుల గ్రంథంలో ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుంటాం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పించుచున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవు నీ ఇంటి వారును ఎచ్చట అనుకూలమో అక్కడికి పోమనగా. ఈ వాక్య భాగంలో ఎలీషాకు ఆశ్రయం ఇచ్చిన స్త్రీ ఎవరు? ఏలియా కాదు, ఎలీషాకు. ఎన్నిసార్లు లేదు మనం. ఏలియాకు ఆశ్రయం ఇచ్చిన స్త్రీ ఎవరు అంటే, మీకు అందులోకి వెళ్తే ఇంటి గోడ మీద ఇల్లు కట్టింది ఎవరు అంటే, మీరు గోడ దగ్గర ఆగిపోయారు తప్ప ఇక్కడ రాలా. షునేమీరాలు ఎలీషాకు ఆశ్రయం ఇచ్చి, ఎలీషా ద్వారా నీవు నీ సంతానమందు అభివృద్ధి పొందుతావని ఆశీర్వాదం పొందుకుంది. దేవుడు షునేమీరాలను అభివృద్ధి పొందుతావని ఆశీర్వించిన తర్వాత ఆ షునేమీరాలు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు వచ్చింది. దేవుడు ముందుగానే ఎలీషా ద్వారా ఆమెతో ఏమన్నాడంటమ్మా, 7 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు రాబోతుంది కాబట్టి నీవు నీ బిడ్డను తీసుకుని నీ కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు. వెంటనే ఆమె ఆ ఊరు ఖాళీ చేసి తన పొలాలు తన ఆస్తి వదిలిపెట్టేసి వేరే ప్లేస్కి 7 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం నివాసం ఉండి 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఆమె తన ఊరికి వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తే ఇల్లు ఖాళీగా ఉంచుతారా? రాజుగారు అంటారు కబ్జా చేసేసారు మొత్తం. ఇంట్లో ఒకటి వచ్చేసాడు, పొలానికి ఒకటి మారాడు, బోర్డు పెట్టేసుకున్నాడు, పంట పండించేసుకుంటున్నాడు, ఇంట్లోకి రానివ్వట్లేదు, పొలానికి రానివ్వట్లేదు, ఏమీ లేదు నీకని గెంటేశారు. అప్పుడు ఆమె ఈ పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అలాగే రాజుగారి దగ్గరికి కేసులు ఎక్కువైపోయినాయి. ఎందుకని? అందరూ చేసేసారు. 7 సంవత్సరాలు ఖాళీగా ఉంది కాబట్టి ఎవడో వచ్చి కబ్జా చేసేసాడు. ఇప్పుడు రాజుగారు ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ తేల్చడానికి ఆయన కుదరట్లా. కొన్ని లక్షల మంది ప్రజలు కంప్లైంట్ పెట్టున్నారు. ఆ టైంలో ఈమె అక్కడికి వెళ్ళింది. ఈమె అక్కడికి వెళ్ళిన టైంలో డబ్బు కోసం పరిగెత్తికెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు ఒక ఆయన. ఎవరు? గెహాజీ. ఆయన కూడా అదే టైంలో ఆ రాజుగారి దగ్గర ఉన్నాడు. రాజుగారు ఇదంతా తీర్చు గెహాజీతో, దేవుడు చాలా గొప్పవాడు అంటారు కదా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏమని ఉంటే ఒకసారి నాకు చెప్పమన్నాడు. ఈ స్త్రీ వెళ్ళే టయానికి ఈ స్త్రీ విషయంలో చేసిన కార్యం చెప్తున్నాడు ఆయన. అయ్యా, 7 సంవత్సరాల క్రితం షునేమీరాలు ఉండేది. ఆమె దేవుడు సేవకుడికి ఆశ్రయం ఇచ్చింది, భోజనం పెట్టింది, ఇంటికి గోడ మీద ఇల్లు కట్టింది.
దేవుడు ఆమెకు అద్భుతం కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఒకరోజు చనిపోతే ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఆ కుమారుడు మళ్ళీ బతికాడంటే, అవునా, చనిపోయిన వ్యక్తిని కూడా దేవుడు బతికించాడా? ఆయన మాట్లాడుకుంటుంటే ఏం వెళ్ళి నిలబడింది అక్కడ అప్లికేషన్ పట్టుకుని. ఎవరమ్మా నువ్వు అన్నాడు. ఈ గెహాజీ అన్నాడు, అమ్మయ్యా ఇప్పటిదాకా నేను ఎవరి గురించి చెప్పాను, ఆ స్త్రీ ఈమె ఏమన్నాడు అక్కడ. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి స్త్రీ ఈమె అని చెప్పగానే అప్పుడు ఆ రాజుగారు ఆమె గురించి ఇమీడియట్లుగా చేసిన గొప్ప శాసనం ఏంటో తెలుసా? చూడండి, ఆ వాక్య భాగమందు 6వ వచనం. రాజు ఆ స్త్రీ అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిపోయినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా. ఎంత వచ్చిందంటే ఆ వాక్య భాగంలో ఎంత అద్భుతమైన మాట అంటే, అక్కడ ఎప్పుడైతే ఈ స్త్రీని గురించిన మాట రాజుగారు అన్నాడు, ఈమె ఇల్లు ఎక్కడుందో ఇమీడియట్గా ఏమి ఇల్లు ఏమికి ఇచ్చేసేయండి. ఏమి ఇంట్లో 7 సంవత్సరాలకు ఎవడున్నాడో 7 సంవత్సరాలకు ఉన్నవాడిని వాళ్ళందరూ వాళ్ళని ఈ 7 సంవత్సరాలు అద్దె ఏమో కట్టమని చెప్పమన్నాడు. పొలం ఎక్కడుందో ఆ పొలం ఏమకి ఇచ్చేయండి. 7 సంవత్సరాలు ఏం పొలం ఎవడ పండించుకున్నాడో ఆ పంట అంత ఇచ్చేయమని చెప్పాడు. ఇది వస్తుంది అసలు. ఏమి 7 సంవత్సరాలు లేకపోయినా 7 సంవత్సరాల పంట మళ్ళీ ఏమి ఇంటికి వచ్చేసింది. ఏమి ఇంట్లో లేకపోయినా ఏమన్నా అద్దెకి పెట్టకపోయినా అది డబ్బులు మళ్ళీ ఏమకి. అంటే దేవుడు ఎలా అభివృద్ధి చేశాడో చూసారా? నాకు సాధ్యము కాదు, నేను జరిగించుకోలేను అనుకునే విషయాలలో ఆమె కలిగిన విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి అభివృద్ధి అనే దేవుడు అంత అద్భుతంగా చూపించాడు. ఇప్పుడు 7 సంవత్సరాలకు ముందు పోయిన ఆస్తి పోవటం కాదు, ఇంకేమొచ్చింది? ఆ 7 సంవత్సరాలు వచ్చిన లాభం కూడా మళ్ళీ ఈ స్త్రీకి ఇప్పించబడిందంటే ఇంత గొప్పదైన కార్యం పొందగల కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని ఎందుకు కలిగినటువంటి భక్తి జీవితం మాత్రమే. ఇది చేసేది ఎవరో తెలుసా? దేవుడే. ప్రేమించేది దేవుడే, ఆస్వాదించేది దేవుడే, అభివృద్ధి పరిచేది కూడా దేవుడే. ఇంకా చివరిగా ఆ దేవుడు చేసే కార్యాలు మనం చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ముగించుకుందాం. 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెహోవాని యొద్ద నుండి సర్వ రోగములను తొలగించనంటది. అక్కడ ఏం తొలగిస్తాడంట? సర్వ రోగములను. నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తాడు. అంటే ఏం కలుగుతుంది అక్కడ? స్వస్థతను దేవుడు జరిగిస్తాడు. సర్వ రోగములు తొలగించబడతాయి. ఏ రోగమైనా ఏ బలహీనత అయినా సర్వ రోగాలని చెప్పాడు అక్కడ. ఆయన తొలగిస్తాడు. అది దేవుడు చేసేటువంటి కార్యం. సర్వ రోగాలు అంటే రోగాలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి శారీరక రోగం, కొంతమందికి మానసిక రోగం, కొంతమందికి ఆత్మీయ రోగం. ఇక్కడ ఏ రోగం అని రాశాడు అక్కడ? సర్వరోగాలు. శారీరకమైన రోగంతో బాధపడుతున్నావా? మానసికమైన రోగం కొంతమందికి ఉంటుందండి, చాలా భయంకరంగా, చాలా బాధాకరమైన విషయం. మానసిక రోగం అనేది ఏంటంటే మనిషి బాగానే కనపడతాడు కానీ ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, నిద్ర పట్టదు. అతని జీవితం మహాభయంకరం. ఏదో ఒక జబ్బు ఉన్నవాడైతే, ఇప్పుడు తలనొప్పి ఉన్నవాడికి ఇక్కడే బాధ, కాలునొప్పి ఉన్నవాడు కాలే బాధ, మానసిక బాధ ఉన్నవాడికి అంతా బాధే. కానీ ఆ మానసిక రోగమైన, శారీరక రోగమైన, ఆత్మీయ రోగం ఏంటో తెలుసా? పాపం. నువ్వు ఎలాంటి పాపపు జీవితాన్ని జీవించిన వాడుగా బ్రతుకుతూ ఉన్నా సర్వ రోగములకు స్వస్థత కలగజేస్తాడు దేవుడు. ఈ 4 కార్యాలు దేవుడు చేయాలంటే, ఈ 4 కార్యాలు దేవుని వలన పొందాలంటే ముందున్న 2 మనం చేసి నిలబడాలి. అది దేవుడు చేసే కార్యం. దేవుడు ఏం చేస్తాడు అంటే ఎలీషాలాగా ప్రేమిస్తాడు, యాకోబులాగా ఆశీర్వదిస్తాడు, షునేమిరాలాగా అభివృద్ధి చేస్తాడు, అనేక మంది రోగాలు స్వస్థపరిచినట్లుగా దేవుడు స్వస్థతని కలగ చేస్తాడు. మరి మనం ఏం చేయకూడదు? చెప్పిన మాట ప్రకారంగా ఆ 8 చేయకూడదు. ఏం చేయాలి? 2 రెండోది జ్ఞాపకం, ఫస్ట్ది ఉంటుంట్లా. ఫస్ట్ దేవుని దినాన్ని, కొత్త ప్రకారంగా ఆదివారపు దినాన్ని మర్చిపోకూడదు. దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం జ్ఞాపకం చేసుకుని ఆచరిస్తూ
తల్లిని తండ్రిని సన్మానిస్తే ఈ 4 కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కనుక ఆయన ఎప్పుడు చేస్తాడని మనం అనుకుంటున్నాం, ఈ 2 మనం ఎప్పుడు చేస్తున్నామని దేవుడు చూస్తున్నాడు. ఇవి చేద్దాం. దేవుడు అది మన జీవితాల్లో, ఈ కుటుంబంలో కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఈ మాటలను మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.